టంటడాయ్ అమ్మా ఆకలి అమ్మా ఆకలి అమ్మా ఆకలి అమ్మా అమ్మా. అబ్బబ్బబ్బబ్బా ఊరుకో వేస్తున్నాను. తొందరగా రాను రాను ఆడ రౌడీలో తయారవుతున్నా. ఈ రోజుల్లో రౌడీజం హీరోయిజం కదక్కా. అబ్బబ్బబ్బా ఏ రోజు పేపర్ చూసినా సగం న్యూస్ వాళ్ళ గురించే. సినిమాల్లో హీరోలు వేసే పాత్రలన్నీ రౌడీ పాత్రలే. నీకింకో విషయం తెలుసాక ఈ మధ్య రౌడీ వెధవలు రౌడీయిజం మానేసి బాగా డబ్బున్న అమ్మాయిల్ని వల్లో వేసుకుంటున్నారట. అవును మరి, రౌడీయిజం చేస్తే పోలీసుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరగాలి. అదే అందమైన అమ్మాయిల చుట్టూ తిరిగితే లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కదా. అసలు రౌడీలను కాదు, రౌడీలను హీరోలు అనుకుని వెంటపడే అమ్మాయిలను అనుకోవాలి. కరెక్ట్, నువ్వు తినరా. మీరిలా వచ్చారా? ఓకే ఓకే. మీరందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారో, మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా విషయం మీ అందరికీ అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు ఈ విషయం డాడీకి మీ అందరికీ ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడ్డాను. అబ్బా ఇక నుంచి నో టెన్షన్. ఏంటి నో టెన్షన్? పెద్దవాళ్ళ మనసులో ఏముందో తెలిసాక కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా నీకు? నేనేం చేసినా ఆలోచించే చేస్తాననే నమ్మకం డాడీకి ఉందని నా నమ్మకం. నేను తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్ అని నేను ధైర్యంగా చెప్పగలను. కానీ నా డెసిషన్ సపోర్ట్ చేసే ధైర్యం డాడీకి ఉందో లేదో ఆయనే చెప్పాలి. ఆహా వెంటనే ఏమీ చెప్పక్కర్లేదు. కొంచెం టైం తీసుకుని ఆలోచించే.